హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఆల్మండ్తో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్మండ్ కేక్ అండి ఇది. ఈ ఆల్మండ్ కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చింది. చూడండి, ఈ విధంగానే ఉంది. ముందుగా దీనికైతే ఒక కప్పు మిల్క్ అయితే తీసేసుకున్నాను. ఈ కప్పు మిల్క్ని తర్వాత 6 డేట్స్ కూడా తీసేసుకొని ఆ మిల్క్ డేట్స్ గింజలన్నీ రిమూవ్ చేసేసుకున్న తర్వాత మిల్క్ డేట్స్ కలిపి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేశానండి. సిమ్లో వెయిట్ చేసిన తర్వాత వాటిని పక్కన అయితే పెట్టేసుకున్న తర్వాత అవి అంతలోపల మనకు చల్లారుతాయండి. చల్లారిన తర్వాత అంతలోపు నేనైతే ఒక కప్పు బాదంని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి అంతలోపల చల్లారింటాయండి. చల్లారిన తర్వాత వీటిని వేసుకొని జాగరీ పౌడర్ అనేది వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. దీని సిరప్ను కూడా పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఆల్మండ్ పౌడరు, వీట్ ఫ్లోరు, అదేవిధంగా ఒక కప్పు మిల్క్ పౌడరు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసేసుకొని బాగా ఇవన్నీ కలిసే విధంగా అయితే కలుపుకునేసానండి. కలుపుకునేసుకున్న తర్వాత ఈ డేట్ సిరప్ అనేది కూడా వేసేసేసి బాగా కలుపుకునేసానండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయితే కలుపుకోవాలి. తర్వాత కొంచెం వెనిల్లా ఎసెన్స్ అయితే వేసేసుకున్నాను. వెనిల్లా ఎసెన్స్ కూడా వేసేసి ఇది కూడా అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్లు అయితే కుకింగ్ ఆయిల్ కూడా వేసి కలుపుకున్నానండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా నేను కేక్ ప్యాన్లో బటర్ వేసేసి తర్వాత దానిపైన వీట్ ఫ్లోర్ వేసేసి ఇలాగైతే బ్యాటర్ని వేసేసుకొని ట్యాప్ చేసేసుకున్నానండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ఆల్మండ్స్ని నేను స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఎటువంటి నట్స్ అయితే వాడలేదు, ఓన్లీ ఆల్మండ్స్తోనే చేశాను కదా అండి, అందుకని ఆల్మండ్సే నేను పైన అలా వేసుకున్నాను. వీటన్నింటిని కూడా నేను ఓవెన్ ఏమి ఉపయోగించలేదండి. నేను ఓన్లీ కుక్కర్లోనే అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేశాను. ఈ ప్రెషర్ కుక్కర్లో అయితే విజిల్ తీసేసి పెట్టండి. పెట్టేసిన తర్వాత 45 మినిట్స్కి అయితే నాకు ఈ విధంగా అయితే కేక్ రెడీ అయింది. కొంచెం టూత్ పిక్కి కొంచెం గమ్మిగా ఉంటే ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టాను. మొత్తం 50 మినిట్స్ లోపల అయితే నాకు బాగా రెడీ అయిందండి ఈ కేకు. ఆల్మండ్ కేకు చాలా టేస్ట్ కూడా ఉంది. మనకు ఆల్మండ్ పౌడరు ఎక్కువ వేసాం కదండి, అందుకనేసి కేక్ కూడా చాలా టేస్ట్ అయితే వచ్చింది. మైదా ఎటువంటిది వాడలేదండి, నేను హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి. ఈ విధంగా కొంచెం కప్పు గోధుమ పిండి అయితే వాడాను. ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా వాడాను. మిల్క్ పౌడరు చాలా టేస్ట్గా ఉంటుంది, బాదం పౌడర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కేకు ఓవరాల్గా అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.